तुझूर मैडम ने वो पीस दिया था तो हो गया। हाँ हो गया। चलो मैडम को दिखलाओ। इधर आओ। मैडम ये पीस शादी वाला हो गया। एक बार फिनिशिंग चेक कर लेते हैं, अभी डिलीवरी भी है ना। ऑल ओवर किया ना इसमें, हाँ ऑल ओवर किया। వీడియో లేరా? ठीक है। చాలా మంది మీలో బొమ్మకేసిన పీస్ది బ్లౌజ్ ఫుల్ వీడియో పెట్టాలి అని అడిగారు కదా. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా దగ్గర రండి చూపిస్తాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా పెటల్ నెక్ ఇచ్చేసాను. పెటల్ నెక్ ఇచ్చి మొత్తం అంతా మీకు గుర్తుందా అండి, పుల్లయ్య గారి దివ్య గారు ఆవిడ శ్రీమంతంకి వేసుకున్నారు. సో ఆ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా చేపించాను. పైన కూడా బంచ్ వచ్చేస్తుంది, మధ్యలో అంతా ఆల్ ఓవర్ వస్తుంది, కింద కూడా బంచ్ వచ్చి నీట్గా క్రిస్టల్ హ్యాంగింగ్స్. అండ్ ఫ్రంట్ కూడా సేమ్ నెక్ని ఫాలో చేసామండి. సేమ్ పెటల్ నెక్ని ఫాలో చేస్తూ ఫ్రంట్ డిజైన్ కూడా ఇచ్చేసాము. సో ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ దీనికి డోరీస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. సో దీనిలో నేను ఇప్పుడు ఫినిషింగ్ చెక్ చేస్తున్నానండి. ఒకసారి మీ ముందే చెక్ చేస్తున్నా. ఇదిగో చూడండి, సాదీ వర్క్తో వచ్చే ప్రాబ్లం ఇదే అనమాట. సో అక్కడక్కడ సాదీ ఇట్లా వచ్చేసిద్ది కదా. సో దీన్ని మనం చెక్ చేయాలి. చెక్ చేసి విత్ కంప్లీట్ ఫినిషింగ్ కస్టమర్కి ఇవ్వాలి. దీన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే చేయాల్సింది ఏంటి అంటే పేపర్ ర్యాపింగ్ అండి. పేపర్ బటర్ పేపర్ ఉంటుంది కదా మనకి, బటర్ పేపర్లో పెట్టుకోవాలి. ముంతజూర్ एक बार इधर आ, अभी ये डिलीवरी का है ना, इधर पोत निकल रहा है धागा, देखो इसको टाका पकड़ो, ठीक है, पूरा फिनिशिंग के साथ देना है इधर भी। और कई जगह निकल रहा है क्या, देखो वो सब देख के पकड़ लो. సో ఈ విధంగా మనం ఫినిషింగ్స్ అయితే చెక్ చేస్తామండి ప్రతి దానికి. అండ్ ఇది వచ్చేసి వెయిల్ వచ్చేసి నెట్ తీసుకొని మనం నెట్కి లేస్ అనేది అటాచ్ చేసాం. ఈ విధంగా వెయిల్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది, ఎందుకంటే ఇది ఓన్లీ స్టిచ్చింగ్ కదా. నెక్స్ట్ వచ్చేసి లేస్ అండి. ఇది నేను ఆల్రెడీ చెక్ చేసా, ఇది మన దానిలోనే చేసాం. లేస్ కూడా వర్క్ అనేది చూస్తున్నారు కదా. రా సిల్క్ క్లాత్, ఏదైతే బ్లౌజ్ క్లాత్ తీసుకున్నామో డైయింగ్ కోసం, సో సేమ్ క్లాత్ని మనం తీసుకొని జర్దోజీ కడ్దానా ఇస్తూ మనం వర్క్ అయితే ఫినిషింగ్ చేసేసామండి. అండ్ ఇక్కడ మీరు జర్దోజీలో చూసినట్లయితే ఇది కూడా తీసుకున్నాం, నక్షి సాది రెండు తీసుకున్నాం నీట్గా. సో చూడండి ఈ విధంగా శారీకి మ్యాచ్ అయ్యేలాగా లేస్ ప్రిపేర్ చేసేసి శారీ బోర్డర్కి అయితే అటాచ్ చేసాము. సో ఇదండి పెళ్లి కూతురు బ్లౌజ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పూర్విక్ డిజైనర్ స్టూడియోని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.